హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1222కి అందరికీ స్వాగతం. 3 రోజుల నుంచి వరుసగా ఫ్యాన్సీ నెంబర్లు అయితే పడుతున్నాయి టెక్ న్యూస్కి. కానీ వ్యూస్ కౌంట్ అయితే పెరగట్లేదు. పెరగడం కాదు, తగ్గుతున్నాయి. ఎవరికి నోటిఫికేషన్ అయితే అసలు వెళ్ళట్లేదు. చాలామంది అదే గోల్ చేస్తున్నారు. సో మెల్లమెల్లగా యూట్యూబ్ మనని తొక్కేయడానికి అయితే డిసైడ్ అయిపోయింది. ఎవరికి నోటిఫికేషన్ పంపించలేదు. రికమెండేషన్లో కూడా మన వీడియోస్ అయితే వెళ్ళట్లేదు. సో మన వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే టెలిగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి. సో టెలిగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ ఫాలో అయితే కొన్నాళ్ళ పోతే యూట్యూబ్ మనం చూపించడం మానేసింది అనుకోండి, కనీసం అక్కడ నుంచి నేను బతుకున్న సంగతి మీకు తెలుస్తుంది అనమాట. సో ఈరోజు టెక్ న్యూస్లోకి వెళ్ళే ముందు, సో ఇవాళ మార్నింగ్ నేను మీవి డూపాట్స్ F70 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. యాక్చువల్గా ఈ బడ్స్ కాస్ట్ రేపటి నుంచి అయితే ఇంకా పెరగబోతుంది. ఈ రోజు వచ్చేసరికి మీకు ₹999 ఈ బడ్స్ని అయితే వీళ్ళు అందిస్తున్నారు. సో మీకు ఈఎన్సీ సపోర్ట్ కూడా అయితే ఈ బడ్స్లో ఉంటుందన్నమాట. అంటే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఫీచర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాల్స్ మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అయితే ఉంటుంది. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాకపోయినా ఆ వీడియో మీరు చూడకపోయినా నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. సో అక్కడి నుంచి ఆ వీడియో చూసి మీరు కావాలనుకుంటే పర్చేజ్ చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇక ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ 2 ప్రాసెసర్ల మీద అయితే వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఒకటోసరికి టెన్సార్ 2, ఆల్రెడీ టెన్సార్ 1 గూగుల్ పిక్సెల్ 6 అండ్ 6 Pro అండ్ 6Aలో మనం ఈ టెన్సార్ అయితే చూడొచ్చు అనమాట గూగుల్ నుంచి. యాక్చువల్గా అవి అఫీషియల్గా గూగుల్ ప్రాసెసర్ అయినప్పటికీ అన్అఫీషియల్గా అవి ఎక్సినోస్ ప్రాసెసర్లే అనమాట. సో మళ్ళీ దాని సక్సెసర్ టెన్సార్ 2 మీద అయితే వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పిక్సెల్ 7 అండ్ 7 Pro కోసం అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నట్టు. మరి సో ఇది ఎప్పటికీ కంప్లీట్ అయ్యి వీళ్ళు మొబైల్లో ఇంక్లూడ్ చేసి మార్కెట్లోకి తీసుకొస్తారో తెలియదు అనమాట. పిక్సెల్ 7 అండ్ 7 Pro ఇప్పటికే చాలా లేట్ అయితే అయిపోయినాయి. ఇంకో మరొకసారికి ఎక్సినోస్ 1380, ఇది 1280కి సక్సెసర్ అనమాట. 1280 అనేది రీసెంట్ డేస్లో మనం A53 అలాగే A33 అనుకుంటా ఈ మొబైల్స్లో అయితే మనం చూడొచ్చు. దాని సక్సెసర్ అంటే యాక్చువల్గా అదే పెద్ద రాడ్ ప్రాసెసర్. సో దాని సక్సెసర్ అంటే ఇది ఎంత పెద్ద రాడ్ అయిద్దో మరి చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి రెడ్మీ నోట్ 11 SE ఈ మొబైల్ని ఈరోజు మన ఇండియాలో రెడ్మీ అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్లో డిస్ప్లే మీకు 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో మీకు మీడియాటెక్ హెలియో G95 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. రేర్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. 12 వచ్చేసి 13 దగ్గరికి వెళ్తున్నాం మనం. వీళ్ళు ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ బాక్స్ ఇచ్చారంట. 5000 mAh బ్యాటరీతో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే మీకు ₹13,499 ప్రైస్ పెట్టారు. 6GB 64GB వేరియంట్ ఒకటే లాంచ్ చేసినట్టున్నారు. దీని ప్రైస్ అయితే మీకు 13,500 ఉంది. ఆగస్టు 31వ తారీఖు నుంచి ఈ మొబైల్ వీళ్ళు ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఆ ప్రైస్కి మనం ఈ మొబైల్ ఎందుకు తీసుకోవాలి అంటే యాక్చువల్గా ఆ ప్రైస్కి మనకి 5G మొబైల్స్ కూడా వస్తున్నాయి. కాకపోతే ఆ ప్రైస్కి ఇందులో వచ్చేసరికి మనకి AMOLED డిస్ప్లేతో పాటు మనకి 1100 పీక్ బ్రైట్నెస్ నిట్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మెయిన్ రీజన్ అనమాట ఈ మొబైల్ని తీసుకోవడానికి. లేకపోతే అక్కడ మీరు 5G మొబైల్నే అంటే అటువైపే వెళ్ళిపోవచ్చు. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి టెక్నో పోవా నియో 2 ఈ మొబైల్ని అయితే త్వరలో లాంచ్ చేయబోతున్నట్టుగా సో తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు రివీల్ అయినాయి. 7000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే వస్తుందట. మనకి శాంసంగ్ అనుకుంటా 7000 mAh బ్యాటరీతో లాస్ట్ టైం మనకి మొబైల్ అయితే లాంచ్ చేసింది. సో తర్వాత ఇప్పుడు వీళ్ళే మళ్ళీ 7000 mAh బ్యాటరీతో అయితే మొబైల్ తీసుకొస్తున్నారు. ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ హెలియో G85 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. లాస్ట్ టైం తీసుకొచ్చిన టెక్నో పోవా నోవా ఉంది కదా, దాని సక్సెసర్ అందులో G35 ప్రాసెసర్ వాడారు. యాక్చువల్గా వీళ్ళు వాడిన ఈ ప్రాసెసర్లు యావరేజ్ ప్రాసెసర్లు అనమాట. అంటే బడ్జెట్ మొబైల్లోనే యావరేజ్ ప్రాసెసర్లు. దీనికి పెద్ద గేమ్ కటింగ్ ఇస్తూ ఉంటారు వీళ్ళు. ఏదో గేమింగ్ మొబైల్ లాంచ్ చేస్తున్నట్టుగా ఆ పోస్టర్లు అవి ఆ రేంజ్ కటింగ్ అయితే ఉంటూ ఉంటాయి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ నోట్ 12 Pro మొబైల్ అయితే ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేసింది. ఈ మొబైల్లో డిస్ప్లే మీకు 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఇందులో ప్రాసెసర్ మీకు లేటెస్ట్ ప్రాసెసర్ ఉంటుందన్నమాట. మీడియాటెక్ హెలియో G99 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. G99 అంటే ఇదేమి 5G ప్రాసెసర్ కాదు, 4G ప్రాసెసర్లో లేటెస్ట్ ప్రాసెసర్. ఇక ఇందులో రేసెట్ కెమెరా చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్, సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు ₹16,999 ప్రైస్ పెట్టారు. 8GB 256GB సింగిల్ వేరియంట్ అయితే వస్తుందన్నమాట. మీకు ఆఫర్లు కూడా ఉన్నాయి. 17,000 అంటే అక్కడ మీకు నిజంగా చెప్పాలంటే 5G మొబైల్స్ కూడా అవైలబుల్లో అయితే ఉన్నాయి. ఈ మొబైల్కి అంత పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే 108 మెగాపిక్సెల్ అలాగే AMOLED డిస్ప్లే అలాగే ఎక్కువ స్టోరేజ్ అండ్ మెమొరీ. సో ఇవి మెయిన్ వీటిని అయితే హైలైట్ చేస్తూ ఉందన్నమాట. ఆఫర్లో చూస్తే మీకు 1500 అయితే తగ్గుతుంది. అలాగే మీకు ఫ్లిప్కార్ట్ సూపర్ కాయిన్స్ అవి యూజ్ చేస్తే ఇంకో ₹500 అయితే తగ్గుతుంది. టోటల్ ₹2000 తగ్గుతుంది. అలా చూస్తే మీకు 15,000కి అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. సో ఆ ప్రైస్కి అయితే మీరు తీసుకోవచ్చు. కానీ విడిగా 17,000 పెట్టి తీసుకోవాలంటే మాత్రం ఒకటికి 100 సార్లు ఆలోచించాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి DJI అవతార్
ఎఫ్పివి డ్రోన్ అయితే ఈరోజు లాంచ్ చేసిందనమాట. ఇది 4K అల్ట్రా సపోర్ట్తో అయితే వస్తుంది. 60 ఫ్రేమ్స్లో 4K అయితే రికార్డ్ అవుతుంది. 2.5Kలో మీరు 120 ఫ్రేమ్స్ వరకు స్లో మోషన్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇందులో 48 మెగాపిక్సెల్ కెమెరాని అయితే వీళ్ళు యూజ్ చేశారు. యాక్చువల్గా ఈ డ్రోన్ అవతార్ అని దీని పేరు ఎందుకు పెట్టారంటే మనకు అవతార్ మూవీలో డ్రోన్స్ ఉంటాయి కదా మనకి తిరుగుతూ ఉంటాయి, అటువంటి డిజైన్లు అయితే తీసుకొచ్చారు. సో ఈ డ్రోన్కి ప్రొపెలర్స్ ఉంటాయి కదా, వాటికి గార్డ్స్ని కూడా వీలైతే ప్రొవైడ్ చేస్తున్నారు. విడిగా అయితే మనం విడిగా వాటిని పర్చేస్ చేసుకోవాలి, అది ఎక్స్ట్రా యాక్సరీస్కి అయితే ఉంటుంది. కాకపోతే ఇందులో మీకు డైరెక్ట్గా వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని ప్రైస్ చూస్తే వీళ్ళు $ని మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి 50,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. మరి మన ఇండియాలో కూడా వీటిని సేల్కి తీసుకొస్తారా, ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ K50 అల్ట్రా అలాగే ఒప్పో కొన్ని తీసుకురాబోయే మొబైల్స్లో మనం కొత్త కైండ్ ఆఫ్ అంటే కొత్త రెజల్యూషన్ డిస్ప్లేని అయితే చూడబోతున్నట్టు చూస్తుంది. ఇప్పుడు వరకు మనం ఫుల్ హెచ్డి 2K అలాగే 4K రెజల్యూషన్లో మనం డిస్ప్లేస్ని అయితే చూసాం కదా. సో ఇందులో వచ్చేసరికి 1.5K రెజల్యూషన్తో ఉంటుందంట. అంటే ఇటు ఫుల్ హెచ్డీకి అటు 2Kకి మధ్యలో రెజల్యూషన్తో అయితే ఈ డిస్ప్లేస్ని అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ డిస్ప్లే రెజల్యూషన్ 1220 ఇంటూ 2712p అంటే పిక్సెల్, అన్ని రెజల్యూషన్ పిక్సెల్స్ అయితే ఉంటాయని తెలుస్తుంది. ఏదో వెరైటీగా ఉంది. OLED డిస్ప్లేస్ అయితే ఇవి రాబోతున్నాయని తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి 5Gలో మనం జియో అలాగే ఎయిర్టెల్ వీళ్ళిద్దరూ కనుక చూసుకున్నట్టయితే మేజర్ 13 సిటీస్లో అయితే ముందుగా 5Gని అయితే రోల్అవుట్ చేస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. జియో ఆల్రెడీ చెప్పింది 1000 సిటీస్ వరకు వీళ్ళు 5Gని అయితే రోల్అవుట్ చేస్తారంట. మెల్లమెల్లగా అయితే రోల్అవుట్ చేస్తారు. ఎయిర్టెల్ కానివ్వండి, జియో కానివ్వండి, పాన్ ఇండియా లెవెల్లో వీళ్ళు 5G తీసుకున్న సంగతి తెలిసిందే కదా. సో ఎయిర్టెల్ ఎక్కడెక్కడ తీసుకెళ్తుందో అక్కడికి జియో తీసుకొస్తుంది, జియో ఎక్కడ తీసుకెళ్తుందో ఎయిర్టెల్ కూడా అక్కడికే అయితే తీసుకెళ్తూ ఉంటుంది. సో ఇందులో ముందుగా మనకి ఇచ్చే ఈ 13 సిటీస్ కనుక చూసినట్టయితే ఢిల్లీ, గురుగ్రామ్, చండీగఢ్, గాంధీనగర్, అహ్మదాబాద్, లక్నో, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, పూణే, చెన్నై, జామ్నగర్ అండ్ కోల్కతా ఈ సిటీస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫస్ట్ ఇక్కడైతే రోల్అవుట్ చేస్తారన్నమాట. సో ఇంకా దీన్ని లాంచ్ అంటే మనకి 5G ఎప్పుడు రోల్అవుట్ చేస్తారు అంటే మనకి ఈ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 29వ తారీఖున ఇండియా మొబైల్ కాంగ్రెస్ అయితే జరగబోతుంది. సో అక్కడే ఈ 5Gని కూడా లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే న్యూస్ అయితే వస్తుంది. ఆల్రెడీ ఈ విషయం నేను ఇంతకుముందు చెప్పాను, లాంచ్ చేస్తే వీళ్ళు అక్కడ లాంచ్ చేయొచ్చు, లేదా August 15th అనుకున్నాం. August 15th వెళ్ళిపోయింది. సో ఇంకా మనకి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 29వ తారీఖున అయితే లాంచ్ అయితే అవుతుంది. అంటే అదే రోజు రోల్అవుట్ కూడా చేసేస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇయర్ Q2లో ఇండియా సెకండ్ ప్లేస్కి అయితే చేరుకుందనమాట. ఏ విషయంలో గ్లోబల్గా చూస్తే స్మార్ట్ వాచ్ వినియోగంలో మనం సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాము. సో ఇందులో ఎక్కువగా గ్లోబల్గా చూసుకుంటే ఎక్కువగా సేల్ అయిన స్మార్ట్ వాచెస్ చూస్తే మనకి యాపిల్ నెంబర్ 1లో ఉంటే నెక్స్ట్ ప్లేస్లో శాంసంగ్ ఉంది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ చూస్తే హువావే ఉండేది, బట్ ఈ ఇయర్ చూస్తే శాంసంగ్ అయితే సెకండ్ ప్లేస్కి వచ్చి హువావేని థర్డ్ ప్లేస్కి అయితే తోసేసింది. తర్వాత ఫైర్ బోల్ట్ ఉంది అనూహ్యంగా 4వ ప్లేస్లో ఫైర్ బోల్ట్ ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ ఫోల్డబుల్ మొబైల్ ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అన్నారు. లాస్ట్ ఇయర్ రావాల్సిన ఈ మొబైల్ మెల్లమెల్లగా లేట్ అవుతూ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన మరో పేటెంట్ అయితే బయటకు వచ్చింది. ఇంతకుముందు ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ బయటకు వచ్చినప్పుడు ఈ మొబైల్ చూడడానికి ఒప్పో 510 ఫోల్డింగ్ మొబైల్ని సేమ్ అదే రకంగా ఉంది, అదే మాదిరిగా ఉందని చెప్పేసి అప్పుడైతే విమర్శించారు. ఇప్పుడు వచ్చిన కొత్త పేటెంట్కి చూస్తే ఈ మొబైల్ ఇప్పుడు శాంసంగ్ తీసుకొచ్చే జెడ్ ఫోల్డ్ ఉంది కదా, సేమ్ ఆ మాదిరిగా అయితే అంటే ఆ డిజైన్లో అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఏ డిజైన్ తీసుకొచ్చినప్పటికీ ఇప్పుడు వీళ్ళు ఏదో దాంతో అయితే కంపేర్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ మొబైల్స్ వాళ్ళు తీసుకొచ్చేసారు కాబట్టి ఫోల్డింగ్ మొబైల్స్, ఇప్పుడు తర్వాత తెచ్చే ఏ మొబైల్ అయినా సరే వాటితో కంపేర్ చేయడమో లేకపోతే వాటి కాపీ అనో పిలవడం కామనే. ఇక నెక్స్ట్ చూస్తే OnePlus నాట్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ని ఈ నెల 27 అంటే రేపైతే లాంచ్ చేయబోతుంది అనమాట. దీనికి సంబంధించిన ఇమేజెస్ కూడా అయితే బయటకు వచ్చినాయి. ఇంతకుముందు వీళ్ళు నాట్ బడ్స్ అలాగే నాట్ బడ్స్ CE అని చెప్పేసి నాట్ సిరీస్లో 2 బడ్స్ని అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు వచ్చరికి వైర్డ్ బడ్స్ని అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. టెలిగ్రామ్ మర్చిపోమాకండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి.